సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జ్ఞాన సంబంధ నాయనరుగా వచ్చారు. జ్ఞాన సంబంధ నాయనరుగా వచ్చినప్పుడు సీర్గాడి అని అరుణగిరాయి గారు వాళ్ళ సొంత ఊరు. అక్కడ శివపాదయుడు ఆయన భార్య భగవతి వీళ్ళిద్దరూ పరమ పవిత్రమైనటువంటి దంపతులు. వాళ్ళకి ఈ జ్ఞాన సంబంధమైన తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి ఒక రోజు సాయంకాలం బయటికి వెడుతుంటే పిల్లవాడు కాళ్ళకి అడ్డం పడ్డాడు. అడ్డం పడితే తండ్రి గారు తీసుకెళ్లి పిల్లవాడిని అక్కడ కూర్చోపెట్టి సంధ్యావందనం చేసినప్పుడు చెరువుల దగ్గర నదుల దగ్గర స్నానం చేస్తే హమర్షణ మంత్రంలో మంత్రం చెప్పి నీళ్లలో ములుగుతారు. ఆ మంత్రం చెప్పి ములుగుతున్నారు. ములిగితే పిల్లాడికి తండ్రి కనపడలేదు, నీళ్లలో ములిగిపోయాడని భయమేసి ఎవరిని పిలిచి చెప్తాడు. ఎదురుగుండా శివాలయం గోడ మీద వృషభవాహనారూఢుడై పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు. అమ్మా అప్పా అమ్మా అప్పా అని ఏడిచారు. వాళ్ళిద్దరిని చూసి ఇది కావలసిన ఏడుపు నేర్పాడైన మనకి. అవి విగ్రహాలండి అని ఏడిచినంత కాలం పరమేశ్వరుడు రాడు. వాళ్ళు పార్వతీ పరమేశ్వరులండి అని ఏడిస్తే వస్తాడు. అందుకని అవి బొమ్మలని ఏడవలేదు, వాళ్ళిద్దరు మాతాపితరులని ఏడిచారు. ఆయన ఏడిస్తే పరమశివుడు అన్నాడు, అదేంటి అలా కూర్చో